ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు మనము భోజన ధరలు పెంచి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి, మెస్ ఛార్జెస్ పెంచి నాణ్యమైన భోజనం పెట్టండి. ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని జ్ఞానవంతులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అమలు జరగాలంటే, ఇది పేదలకు చేరాలి అని అంటే అందులో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు నాణ్యమైన విద్యను అందించాలంటే, న్యూట్రిషన్ ఫుడ్ పేదలకు చేరాలి అని అంటే ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడికి చేర్చాల్సిన వారధులు సారథులు మీరే. ఇక్కడున్న వేలాది మంది నా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఇవాళ విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. ఇవాళ మీరందరూ ఇక్కడ ఆర్డీఓలు ఉండొచ్చు, డిఎస్పీలు ఉండొచ్చు, ఎంఆర్ఓలు ఉండొచ్చు, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు ఉండొచ్చు, విఆర్ఓలు ఉండొచ్చు. ఇంతకుముందు తహసీల్దార్ గారు మాట్లాడారు. ఈ రోజు ఈ వేదిక మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడి ఇక్కడ గొప్పగా మీరు రాణిస్తున్నారంటే మీరు చదువుకున్నారు కాబట్టే ఇది సాధించగలిగినరు. ఈ ఒక్క చిన్న మర్మాన్ని గుర్తించాలి. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం 10 మందికి చేయూత అందించాలి. మీకు మాకు పొత్తుంది, వ్యవసాయం పొత్తు, కానీ లక్షణాలు కూడా కొంచెం దగ్గర పోలిక ఉంది. మనకు అవకాశం రాగానే రిలాక్స్ అయిపోతాం. మేము బంగళ కట్టుకుంటాం, కారు కొనుక్కుంటాం, చుట్టాల దావతులకు పోతుంటాం. మీరు కూడా అవకాశం రాగానే అవకాశం వచ్చింది ఇంకేముందిలే అలసిపోయినాం దావత్ చేసుకుందాం అని అనుకుంటారు. దావతులు కొంత తగ్గించాలి మనం. ఎందుకంటే రెడ్డికి ఇచ్చినా గూటం రెడ్డికి ఇచ్చినా ఏం చేస్తారా, దావతులు చేసుకుంటారా అని అంటారు. అది కూడా ఉండాలి కానీ మోతాదు తగ్గాలి. ఇతరులు మనల్ని చూసి అరే పిల్లలు కష్టపడుతురా, బాగా కష్టపడుతురు, మంచిగా చేస్తురు, 10 మందికి సాయం చేస్తురు, ఈ పిల్లలకు అవకాశం ఇస్తే నిలబెట్టుకుంటారు, ఈ పిల్లలకు అవకాశం వస్తే 10 మందికి అండగా నిలబడతారు అని ఒక మంచి పేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉన్నదని నేను అనుకుంటున్నా. వాళ్ళు కూసినప్పుడు మనల్ని చూసి నవ్వుకుంటారు, వీళ్ళకి ఏది ఇచ్చినావో నిలబెట్టుకోవడా వాంతోనే అయిపోతుందని. మనం అట్లా కాదు, ఇంకా 10 మందికి నిలబెడతామనే నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ముఖ్యంగా నా మీద, సతీష్ మార్గం మీద అయితే ఉందా. ఎందుకంటే అందరు మనల్ని గమనిస్తూ రాజ్యం ఉంది కదా అని వాళ్ళకి కావాల్సిన పని చేసుకుంటారు, ఎంత నిలబెట్టుకుంటారు చూద్దాం కదా అని అనుకుంటారు. నేనైతే జెడ్పీహెచ్ఎస్లో చదివిన, మా దామన్ అయితే హెచ్పిఎస్లో చదువుకున్నాడు. వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే నాకు తెలుగులో తెలుసు, మా దామన్నకి ఇంగ్లీష్లో తెలుసు. సౌ బక్నా ఏక్ లిఖనా అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు. बकने वाले बकते रहेंगे मगर हम लिखना पक्का लिख के रखेंगे, कहीं पर छोड़ने का नहीं है. इस बार कहीं किसी को जगह नहीं छोड़ेंगे. जो जाति के लिए जरूरी है सब कुछ लिखेंगे, कानून बनाएंगे, कोई आगे कुछ नहीं कर सके. భవిష్యత్తులో మీకు ఏం కావాలనో, భవిష్యత్తులో మీ హక్కులను ఏ విధంగా కాపాడాలనో చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది, దామన్నది, లక్ష్మణ్ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది. మేం కల్పించే చట్టబద్ధతను కాపాడుకునే బాధ్యత మీది. ఇది సమాజానికి ఉపయోగపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి.